హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి. డి లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ సొరకాయ పప్పు చెక్కలు టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు పెట్టినా కూడా బాగుంటుందండి. సొరకాయ వేస్తాం కదా, అందుకని ఆరోగ్యానికి కూడా మంచిదే. కొద్దిగా హెల్దీ ఫుడ్డే. పిల్లలకి స్నాక్స్లో కానీ టీ టైము స్నాక్లో కానీ తినొచ్చు. అలాగే పెద్దలకి పిల్లలకి అందరికీ నచ్చుతుంది ఈ స్నాక్ ఐటెం. ఈ చెక్కల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తూ ఉంటారు కదండి. గారెప్పాలని, పప్పు చెక్కలని, తపాల చెక్కలని, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. అందులో ఇది సొరకాయ పప్పు చెక్కలండి నేను చేసి చూపించేది. సేమ్ అలాగే ఉంటుంది చూడ్డానికి, కానీ టేస్ట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అందులో వేసే పదార్థాలే వేస్తాము, కాకపోతే సొరకాయ ఎక్కువ వేస్తాం. అందువల్ల దీనికి మంచి రుచి వస్తుంది. తినడానికి ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు, పిల్లలు ఏమన్నా చేయమని అడిగినప్పుడు ఇది చక్కగా చేసి పెట్టేసేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ టేస్టీగా, హెల్దీగా మంచి స్నాక్ ఐటమ్ అండి ఇది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. మీకు కూడా చేసుకుని తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సొరకాయ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను పెద్ద సొరకాయలో సగం భాగం తీసుకున్నానండి, సగం కంటే ఎక్కువే తీసుకున్నాను. ఈ సొరకాయ బాగా లేత తీసుకుంటే చాలా బాగా వస్తాయి అప్పాలు. నేను కొంచెం ముదురు తీసుకున్నానండి. సొరకాయని కడిగేసి తొక్క పీల్ చేసేసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద కన్నాలున్న వైపున తురిమి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో కారానికి పచ్చిమిరపకాయలండి, ఎండు కారం కూడా పొడి కూడా వేస్తాము, అందుకని చూసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఈ రెండు వేస్తే బ్యాలెన్స్గా ఉండి మంచి రుచి వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవు. పచ్చిమిరపకాయలు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఈ 3 కలిసి కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తురిమిన ఈ సొరకాయ తురుముని మనం కోల్చుకోవాలండి. నాకు ఇక్కడ 3 కప్పుల తురుము అయితే వచ్చింది. ఈ తురుముకి ఎంతైతే బియ్యం పిండి పడుతుందో అంత వేసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు దంచిన మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి, అరకప్పు. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి, 1 కప్పు సన్నగా తరిగింది. తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అక్కడ పచ్చిమిరపకాయలు మాత్రం 4 వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయల కారం ఎక్కువ వేస్తున్నాను. తర్వాత 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి వేసుకుని మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఈ సొరకాయలో నీరుతోటే మనము ఈ పిండి కలుపుకోవాలండి, అందుకని కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. చక్కగా చెక్కాలు చేసుకునే దానికి వీలుగా ఉండేటట్టు పిండి కలుపుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు 1/4 కప్పు, అలాగే పెసరపప్పు 1/4 కప్పు ముందే నానబెట్టి నీళ్లు వాడేసి ఇందులో వేసుకోవాలి. ఇది ముందే వేసుకోవాలండి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేసాక కూడా మళ్ళీ కొంచెం పిండి పడుతుంది, అందుకని నాకు మొత్తం మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా 3 కప్పుల పిండి అయితే పడుతుంది. ఈ పప్పులు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తేనే బాగుంటాయండి. తర్వాత మరికొద్దిగా పిండి మిగిలింది, ఆ పిండి కూడా వేసేస్తున్నాను. అంటే మొత్తం 3 కప్పులు బియ్య పిండి అయితే పడుతుంది. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండి మనకి గారెలు ఒత్తుకునేలాగా వీలుగా చేసుకోవాలండి. అప్పాలు ఒత్తుకునే వీలుగా పిండిని అయితే మనం కలిపెట్టేసుకోవాలి. నీరైతే అవసరం లేదు, మనకి సొరకాయలో ఉన్న నీటితోటే మొత్తం అంతా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. పెట్టి ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి తిరగ కలుపుకోవాలి. కలుపుకుని చిన్న చిన్న ముద్దలు, మనకు కావాల్సినంత సైజులో ముద్దలు చేసి పెట్టేసుకోవాలి పళ్ళల్లో. ఇలా చేసి పెడితే తొందరగా అయిపోతుంది.
చూడండి ముద్ద అవుతుంది. ఇంకా ఆ పిండి నేను కలపట్లేదు. మొత్తానికి 3 కప్పులు అయితే పట్టాయి బియ్య పిండి. చూడండి ఈ పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి, ఉండగట్టడానికి వీలుగా. మరీ పలచన కాదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మొత్తం అంతా కూడా ఇలా ఉండలు చేసి పెట్టేసుకొని పూరి ప్రెస్లో మనము ప్లాస్టిక్ షీట్ వేసి దానికి నూనె రాసి 2 వైపులా షీట్ పెట్టి మధ్యలో ముద్ద పెట్టేసి ఇలా నొక్కేస్తే అయిపోతుంది. లేదంటే మీరు డైరెక్ట్గా బటర్ పేపర్ పైన ఉండబెట్టి దానిపైన ప్లాస్టిక్ షీట్ పెట్టి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ సహాయంతో ఒత్తేసుకుంటే చక్కగా అప్పాలైతే రెడీ అయిపోతాయి. అంచులు సరిగ్గా లేకపోతే ఇలా సర్దేసుకోవాలి. మధ్యలో ఇలా కన్నం పెడితే ఈజీగా కాలుతాయండి. అలాగే తీసుకోవడం కూడా ఈజీ అవుతాయి. అట్ల పుల్లతోటి లోపలంతా వేగుతాయి. అందుకని ఆ విధంగా అరలకు పెట్టినట్టుగా చిన్న కన్నం పెట్టుకోవాలి. ఈ విధంగా చేసినవన్నీ కూడా బటర్ పేపర్ పైన కానీ ప్లాస్టిక్ షీట్ పైన కానీ లేదా బట్ట పైన కానీ వేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నంత మందంలో చేసుకోండి. చక్కగా వేగుతాయి. మరీ లావైతే వేగడం కష్టం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని తగినంత నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ అప్పాలన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. నూనె కాగిందో లేదో అని చిన్న ముద్ద వేసి చూశానండి. మరీ వేడిగా పొగలు కక్కుతూ ఉండకూడదు మనం వేసేటప్పుడు. లేదు అంటే మరి లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ విధంగా అప్పాలన్నీ వేసేసుకోవాలి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వేసిన వెంటనే కదపకూడదు. 2 నిమిషాలు అయిన తర్వాత కదుపుకోవాలి. మూకుడుకు పట్టినన్ని వేసుకుని చక్కగా 2 వైపులా కాల్చుకుని ఎర్రగా కాల్చుకుని తీసేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఎర్రగా చూడటానికి భలే బాగున్నాయి కదా. నువ్వులు ఎక్కువయ్యాయి, దిగిపోయాయి. మీరు కొద్దిగా నువ్వులు తక్కువ వేసుకోండి. మరో వాయి వేస్తున్నాను చూడండి. ముందే ఒక వాయి చేసి పెట్టుకుని మళ్ళీ ఇవి వేగే లోపల ఇంకొక వాయికి సరిపడా తయారు చేసుకోవడమే. ఈ విధంగా చేసుకుంటే ఈజీగా అయిపోతాయండి. నెల రోజులైతే నిలవ ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీయో కాఫీయో లేదా పాలో ఇచ్చినప్పుడు ఇది కూడా ఒక 2 చెక్కలు చేతిలో పెడితే చక్కగా తినేస్తారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా, హెల్తీగా చేసుకునే స్నాక్ ఐటమ్ సొరకాయ పప్పు చెక్కలు. కొద్దిగా మెత్తగా అనిపించినా మీకు చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మంచి కలర్లో చక్కగా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ స్నాక్ ఐటమ్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సూపర్గా వచ్చాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.